ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ నెల 29వ తేదీన అమావాస్య సూర్యగ్రహణం. వేప చెట్టు దగ్గర ఇవి పడేయండి. 2 నిమిషాల్లో మీ యొక్క దరిద్రం పోయి కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. మరి ఇంతకీ మీరు చేయవలసిన పరిహారం ఏంటి? వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి? మీకు అన్ని రకాలుగా కూడా కలిసి రావాలి అన్నా, సంపద వచ్చి పడాలన్నా మీరు చేయవలసిన పరిహారం ఏంటి? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు మేమేం చెప్తున్నామో అర్థమవుతుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కొత్త ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం అనేది ఈ నెల 29వ తేదీన ఏర్పడనుంది. అయితే ఈ యొక్క సూర్యగ్రహణం ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది? సూర్యగ్రహణం సందర్భంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ నెల 29న అమావాస్య సూర్యగ్రహణం సందర్భంగా వేప చెట్టు దగ్గర చేయవలసిన పరిహారం ఏంటి? దానివల్ల మీకు ఎలాంటి సంపద రాబోతుంది? ఈ యొక్క గ్రహణం వలన ఏర్పడబోతున్న శుభ అశుభ ఫలితాల గురించి ఈ రోజు మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గ్రహణ కాలంలో జాగ్రత్తలు అవసరమా కాదా అనేది ముందుగా చూసుకున్నట్లయితే ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29వ తేదీన ఏర్పడనుంది. సాధారణంగా గ్రహణం అనగానే అనేక సందేహాలు మెదడులో తలెత్తుతూ ఉంటాయి కదా. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణ కాలంలో చేయవలసిన పరిహారాలు ఏంటి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు గ్రహణ కాలంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమేనా? విజ్ఞానవేత్తలు ఏం చెప్తున్నారు? ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రహణం ఎప్పుడు అనే విషయానికి వస్తే ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం మార్చి 29వ తేదీ శనివారం రోజున సంభవించనుంది. ఈ సూర్యగ్రహణం మార్చి 29వ తేదీన భారత కాలమానం ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం వేళ 2:20 ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:16 ముగుస్తుంది. ఇది ఫాల్గుణ మాసం కృష్ణపక్ష అమావాస్య రోజున సంభవించే పాక్షిక సూర్యగ్రహణం. ఇకపోతే సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా అనే విషయం చూసినట్లయితే కనుక ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదని కొంతమంది జ్యోతిష శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాకపోతే అనవసరమైన భయాందోళనలు గురి కావడం కానీ అపోహలు వదంతులు నమ్మవద్దని కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఏదేమైనా సరే 29వ తేదీ శనివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కాబట్టి ఈ రోజున శివారాధన చేయటం, శని దేవుని తైలాభిషేకాలు చేయించుకోవడం, బ్రాహ్మణులకు నువ్వులు దానం చేయటం, ఇటువంటివి చేయటం వలన గ్రహదోషాలన్నీ కూడా మీకు తొలగిపోతాయని పండితులు సైతం చెబుతూ ఉన్నారు. అంతే కదండి, అమావాస్య రోజు చేసే అన్నదానంతో పితృదేవతలు సైతం ప్రీతి చెందుతారని శాస్త్రం చెబుతుంది. అందుకే శనివారంతో కూడిన అమావాస్య కాబట్టి పితృదేవతలకు తర్పణాలు విడిచి ఆపై అన్నదానం చేయటం వలన పితృదేవతలు అనుగ్రహంతో వంశాభివృద్ధి కలుగుతుంది అని చెబుతూ ఉన్నారు. ఇకపోతే ఈ నెల 29న అమావాస్య, అదేవిధంగా సూర్యగ్రహణం సందర్భంగా వేప చెట్టు దగ్గర ఏవి పడేస్తే అంటే ఎటువంటి పరిహారం చేస్తే మీ యొక్క దరిద్రం పోయి కోట్ల రూపాయలు వచ్చి పడతాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఈ యొక్క పరిహారం చేయాలి అంటే మీకు కావాల్సింది కేవలం ఒకే ఒక పదార్థం అండి. అదేంటంటే లవంగాలు. అవును, 3 లవంగాలను తీసుకోండి. వాటికి కూడా ముందు పువ్వు ఉండాలండి ఖచ్చితంగా. అప్పుడే ఈ యొక్క పరిహారం అనేది మీకు పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఇకపోతే ఇందులో మెయిన్ వచ్చేసి నమ్మకం ఉండాలి. ఎవరైతే మాకున్నటువంటి దరిద్రం పోయి మాకున్నటువంటి ఏదైతే కష్టాలు నష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా పోయి సంపాదన పెరిగి ఆదాయం వృద్ధి చెందాలి, మీకు అదృష్టం ఫలించాలి అని అనుకుంటున్నారో, ఎవరికైతే సంపాదన రావాలి అని కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క పరిహారం నమ్మకం చేస్తే ఖచ్చితంగా నుండి మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అదేంటంటే ముందుగా మీరు మీ యొక్క సంకల్పాన్ని మనసులో చెప్పుకోండి. ఆ చెప్పుకొని ఈ యొక్క 3 లవంగాలను తీసుకుని వేప చెట్టు మొదట్లో ఈ యొక్క 3 లవంగాలు వేసి 11 సార్లు వేప చెట్టు చుట్టూ తిరిగినట్లయితే గనుక ఆ చుట్టూ తిరుగుతా కూడా మీ యొక్క సంకల్పాన్ని మనసులో చెప్పుకోవాలండి. అప్పుడు మీ యొక్క కోరిక అనేది నెరవేరుతుంది. అంటే మీకు ఏ విధంగా డబ్బు కావాలి, ఎంత కావాలి, మీరు ఏ విధంగా కష్టపడితే మీకు ఆ యొక్క సంపద వస్తుంది, ఇటువంటి ఎన్నో విషయాలను తలుచుకుంటూ ఈ యొక్క సంకల్పం అనేది మీ మనసులో చెప్పుకుని 3 లవంగాలను వేసి
వేసిన తర్వాత 11 సార్లు వేప చెట్టు చుట్టూ తిరగాలండి. ఇలా వేసిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని మనసులో చెప్పుకొని మీ కోరిక చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత ఆ లవంగాలను అక్కడ వేసి వెనుక తిరిగి చూడకుండా వచ్చేయండి. ఆ తర్వాత మీరు వేసినటువంటి ఆ లవంగాలను మనసులో ఊహించుకుని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోవడం ద్వారా ఖచ్చితంగా నమ్మకంతో ఈ యొక్క పరిహారం చేసి చూడండి. నిజంగా మీ లైఫ్లో మిరాకిల్ని చూస్తారు. నిజంగా ఈ యొక్క గ్రహణ ప్రభావం వలన ఆర్థికంగా కూడా సానుకూలతను పొందుతారు. అదేవిధంగా ఏ ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుందని మీకే తెలుస్తుందండి. మీకు అదృష్ట దేవత మీ ఇంటి తలుపులు తడుతుంది. అదేవిధంగా నిజంగా విద్యార్థులు ఈ సమయంలో వారికి సానుకూల ఫలితాలు కూడా వస్తాయండి. మీకు అనుకూలంగా ఉండే సమయం కూడా మారుతుంది. ఇక ఈ క్రమంలో మీ సంపాదన కోట్లలో ఉంటుందని జ్యోతిషులు సైతం చెప్తూ ఉన్నారు. దానికి కారణం ఈ యొక్క పరిహారమేనండి. ఈ పరిహారం ఫలవంతంగా ఉంటుంది. డబ్బు పరంగా మీకు ఎలాంటి లోటు ఉండదండి. నిజంగా మీరు అదృష్టవంతులు అవుతారు. ఈ సమయంలో మీకు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయండి. వ్యాపారంలో మంచి ప్రాఫిట్స్ వస్తాయి. మీరు ఎక్కడైనా సరే పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ పరిహారం చేసిన తర్వాత మీకు టైం అనేది గుడ్ టైం స్టార్ట్ అవుతుందండి. ఈ టైంలో మీరు పాత పెట్టుబడుల నుంచి అపారమైన సంపదను పొందుతారు. ఇక ఈ కాలంలో పూర్వీకుల ఆస్తి నుంచి మీకు చక్కటి ప్రయోజనం అనేది లభిస్తుందండి. భాగ్యస్వామ్యంతో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అటువంటి వారు భాగస్వామ్యంతో చేసే వ్యాపారం ఈ సమయంలో లాభిస్తుందండి. అలాగే కొత్త ఒప్పందాన్ని ఖరారు చేస్తారు. ఇది దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారవేత్తలు ఉద్యోగులు ఇద్దరు కూడా ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారు. ఇకపోతే మీ ఆస్తులు కూడా డబుల్ అయ్యే ఛాన్స్ ఉందండి. మీరు వేసుకున్న ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీడియా, మార్కెటింగ్, విద్య, కమ్యూనికేషన్తో అనుబంధించబడిన వ్యక్తులకు ఈ సమయం చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇకపోతే ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్లో డబ్బు పరంగా చక్రం తిప్పుతారండి. శత్రువులకు సైతం చెమటలు పట్టిస్తారు. మీ ఎనిమిస్కి బుద్ధి వచ్చేట్లు చేస్తారు. వ్యాపార పరంగా, వృత్తి, ఉద్యోగ పరంగా మీ యొక్క శత్రువులు వేసే ఎత్తుకు మీరే పై ఎత్తులు వేసి మీ యొక్క అపోనెంట్స్గా ఉండే మీ శత్రువులను చిత్తుగా ఓడిస్తారు. ఆ దెబ్బతో వారు ఇక మీ జోలికి రారండి. ఇకపోతే ఎన్నో రకాలుగా ఆస్తి యోగం కూడా మీకు కలిసి రాబోతుందండి. ఆ విధంగా ఆస్తి కలగబోతుంది. ఆకస్మికంగా ధన లాభాలను మీరు పొందుతారండి. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఈ సమయం వ్యాపార ఆకస్మిక ఆస్తి యోగం అనేది చేసుకోవడానికి సరైన సమయం అండి. ఊహించని సంపద వల్ల ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుందండి. ఎక్కడైనా మీకు డబ్బు నిలిచిపోయి రాకుండా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటేనండి ఈ కాలంలో తిరిగి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వర్తక వాణిజ్యాలు సైతం ఈ సమయంలో మీకు ప్రాఫిటబుల్గా అంటే లాభదాయకంగా ఉంటాయండి. మీరు ఈ సమయంలో ఏ పనులు ప్రారంభించినా కూడా మెరుగైన ఫలితాలు ఉంటాయండి. రియల్ ఎస్టేట్ డీల్స్ కోసం లాభాలను కూడా మీరు ఆశించవచ్చు. ఉద్యోగం చేసే వ్యక్తులకు కూడా ఈ సమయం అనేది చాలా మీకు ఫేవరబుల్గా అంటే అనుకూలంగా ఉంటుందండి. అన్నింటా కూడా అత్యుత్తమ లాభాలను పొందేందుకు ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ఆదాయ స్థాయిలు గణనీయంగా ఇంక్రీజ్ అవుతాయి, పెరుగుతాయండి. ఆర్థిక పరిస్థితి కూడా ఇంప్రూవ్ అవుతుంది, మెరుగుపడుతుందండి. సమాజంలో మీ స్థానాన్ని బలోపేతం చేసే వివిధ రకాల ఆర్థిక వనరులు మీకు ఎవరైతే చేస్తారో ఈ పరిహారం వారికి అన్నీ కూడా అందుతాయండి. పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. మీరు అసలు ఊహించలేరు ఆ విధంగా ధన లాభాలు మీకు కలగడం జరుగుతుందండి. ఇంకా మరిన్ని పరిహారాలను ఇప్పుడు మనం చూద్దామండి. ప్రతిరోజు శ్రీరామదూతాయ హనుమతే అనే మంత్రాన్ని రోజు కూడా 21 సార్లు చదువుకుంటే మీకు చాలా మంచి జరుగుతుందండి. అలా చేస్తే కనుక మీకు అంతా కూడా అనుకూలంగా యోగదాయకంగా ఉంటుంది. వీలైనప్పుడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నల్లని నూలుతో చెట్టుకు వేస్తే ఈ విధంగా చేయటం వల్ల కంటక శని దోషం పోతుందండి. అలాగే ఆ పరమేశ్వరుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయిస్తే కనుక మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా సంపాదించుకోవచ్చు. మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. అలాగే ఎవరైనా సరే శివుడు పూజ చేయటం వల్ల అష్టైశ్వర్యాలతో పాటుగా మీరు అనుకున్న పనులు కార్యసిద్ధితో పనులు జరుగుతాయండి. ధనలాభం వస్తుంది. మీరు ఏది కోరుకున్నా అది జరిగి తీరుతుందండి. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే ఈ యొక్క పరిహారంతో ఐశ్వర్య ప్రాప్తి, అలాగే కాకి అన్నం పెట్టడం వల్ల, నల్ల చీమలకు పంచదార వేయటం వల్ల, రావి చెట్టు కింద ఆవరణతో దీపం పెట్టడం వలన ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. కాబట్టి గ్రహణం విషయంలో ఎలాంటి సందేహాలు, అపోహలు పెట్టుకోకుండా, వదంతులు నమ్మకుండా నిత్య పూజలు, దైవారాధనతో ప్రశాంతంగా ఉండండి. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క కాకి అన్నం పెట్టడం, చీమలకు పంచదార వేయటం, రావ చెట్టుకు ఆవరణతో దీపం పెట్టడం, ఈ విధంగా చేయటం వల్ల మీకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందండి. మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీకు తిరిగి ఉండదండి. సో ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా, ఈ నెల 29వ తేదీన అమావాస్య సూర్యగ్రహణం సందర్భంగా వేప చెట్టు దగ్గర మీరు ఎటువంటి పరిహారం చేస్తే మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.